వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ @dana collection 235. ఈరోజు ఈ లాంగ్ నెక్ సెట్ని ఎలా మేక్ చేయాలో క్లియర్గా చూపిస్తాను. దీనికి 3 కలర్ థ్రెడ్స్ కావాలి, బ్లూ, స్కై బ్లూ అండ్ పింక్. సో B7000 గ్లూ అనేది యూజ్ చేయాలి. అలాగే 2 టైప్ ఆఫ్ కట్టర్స్, నోస్ ప్లేయర్ ఒకటి, నోస్ కట్టర్ ఒకటి, డ్రాప్స్ కూడా 3 టైప్, స్కై బ్లూ, బ్లూ అండ్ పింక్. సో 3 టైప్స్ కావాలి. అలాగే ఇక్కడ వచ్చేసరికి ఇవి క్లిప్ స్టోన్స్ అంటారనమాట. ఇవి మిడిల్లో స్టిక్ చేయడానికి పింక్ కలర్, ఇది గ్లూ స్టిక్. సో ఇది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. నీడిల్, మనకి నీడిల్ కూడా కావాలి. లోరియల్స్ కూడా కొన్ని అనేది యూజ్ అవుతాయి మనకి. అలాగే OHP షీట్. ఇప్పుడు నేను ఇది ఎలా మేక్ చేయాలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ OHP షీట్ అనేది తీసుకుని, సో దానిపైన B7000 గ్లూ ఏదైతే ఉందో అది అనేది రౌండ్గా అప్లై చేసుకోవాలి. మీకు ఎంత అయితే రౌండ్ కావాలో, అంటే కొంచెం పెద్ద సైజ్ చేసుకోవచ్చు, చిన్న సైజ్ చేసుకోవచ్చు. లాకెట్స్ ఏవైతే ఉన్నాయో ఆ లాకెట్స్ మీకు చిన్నగా కావాలి అంటే చిన్నగా చేసుకోవచ్చు. అంటే కొంతమంది మిడిల్లోది చాలా పెద్దగా చేస్తారు, అంటే మిడిల్లో 3 కూడా పెద్దగా చేసి రిమైనింగ్ అంతా చిన్నవి అనేది చేస్తారనమాట. మీకు ఏ టైప్ ఆఫ్ కావాలి అన్నా కొన్ని కుందన్స్ అనేది అంటే రౌండ్ అనేది పెంచుకుని తగ్గించుకుంటే సరిపోతుంది. అలాగే ఒక రౌండ్ మొత్తం స్కై బ్లూ డ్రాప్స్ అనేది ఫిల్ చేసుకోవాలి, ఒక రౌండ్ మొత్తం. సో సెకండ్ లైన్ వచ్చేసరికి బ్లూ కలర్ అనేది ఫిల్ చేశాను. థర్డ్ లైన్ వచ్చేసరికి పింక్ కలర్ అనేది ఫిల్ చేశాను అనమాట. మిడిల్లో ఇంకొక పింక్ కలర్ క్లిప్ స్టోన్తో అనేది ఫినిష్ చేశాను. ఇది ఫ్లవర్ అనమాట. ఇది కస్టమర్ అనేవాళ్ళు, అంటే శారీ పిక్ అనేది స్కై బ్లూ అనేది కొంచెమే ఉంది. సో బోర్డర్ కలర్ కాబట్టి మనకి బోర్డర్ కలర్స్ ఏవైతే ఉన్నాయో అవి అనేది హైలైట్ చేస్తాం. అప్పుడు లుక్ అనేది చాలా బాగుంటుందన్నమాట. ఇది మిడిల్లో అనేది ఈ విధంగా క్లిప్ స్టోన్ పెట్టినట్లయితే షైనీ లుక్ అనేది వస్తుంది. సో కొంచెం మెరుస్తున్న టైప్ అనేది వస్తుంది, బాగుంటుంది లుక్. ఇదే విధంగా 5 టైప్స్ చేసుకోవాలన్నమాట ఫ్లవర్స్. అంటే 5 సెట్స్ అనేది మనం చేసుకుని పక్కన పెట్టుకుంటే మిడిల్లో ఒకటి, సైడ్ బై సైడ్ 2 అనమాట. అలా విధంగా 5 సెట్స్ అనేవి చేసుకుని పక్కన పెట్టానమాట. ఇప్పుడు మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే థ్రెడ్స్. ఫస్ట్ నేను పింక్ కలర్ థ్రెడ్ అనేది తీసుకొని ఒక 40-50 లైన్స్ అనేది తీసుకోండి. సో అంటే నేను డబల్ తీసుకున్నాను, ఒక లైన్ అనేది పోసేసి సో దాన్ని డబల్ చేశాను అనమాట. అంటే 30 లైన్స్ మనం తీసుకుంటే అవి 60 వచ్చేలాగా ఇంకొక మిడిల్లోకి అనేది నేను ఫోల్డ్ చేశాను అనమాట. ఆ విధంగా తీసుకున్నాను. అంటే మీరు 60 లైన్స్ తీసుకోండి. 60 లైన్స్ అలా తీసుకుంటే అంటే మీకు తెలిసిపోతుంది ఎంత థిక్నెస్ వస్తుంది అన్న దాన్ని బట్టి సరిపోతుందా లేదా అని మీకు ఐడియా వస్తుంది అనమాట. సో తర్వాత బ్లూ కూడా తీసుకుని ఇలా లైన్స్ తీసుకుని స్టార్టింగ్ కొంచెం గ్లూ అనేది అప్లై చేశాను 3 కలర్స్కి కూడా, స్కై బ్లూ, బ్లూ కలర్ అండ్ పింక్ కలర్. సో ఇక్కడ అనేది కొంచెం ఫ్రంట్ అనేది కట్ చేసాం కదా, అక్కడ గ్లూ అనేది అప్లై చేసేసుకుని ఈ విధంగా మనం జడ ఏ విధంగా అయితే అల్లుతామో ఆ విధంగా అనేది లాస్ట్ వరకు అల్లుకోవాలన్నమాట. మీరు ఇది సైజ్ ఎంత అని చెప్పేసి అడుగుతారు. నేను చెప్తున్నాను ఏంటంటే, మీకు నెక్ సైజ్ ఉంటుంది కదా, ఆ నెక్ సైజ్ కన్నా కొంచెం అనేది థ్రెడ్ కూడా చూసుకోవాలి మీరు. సో థ్రెడ్ ఎంతవరకు అడ్జస్టబుల్ థ్రెడ్ అనేది తీసుకుంటే పైకి కిందకి అడ్జస్టబుల్గా మీకు సరిపోతుంది. మీకు నెక్కి అంటే లాంగ్ అనమాట, లాంగ్ ఎంతవరకు కావాలో, నెక్ దగ్గర నుంచి లాంగ్ ఎంత కావాలో అది చెక్ చేసుకొని ఈ లెంత్ అనేది తీసుకోండి. సో అప్పుడైతే పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. ఈ విధంగా 3 కలర్ థ్రెడ్స్ని తీసుకొని ఇలా అల్లుకోవాలన్నమాట. మీరు 2 టైప్ ఆఫ్ థ్రెడ్స్ని కూడా తీసుకోవచ్చు, అది కూడా చాలా బాగుంటుంది. సో ఇలా అయితే మల్టీ కలర్గా అనేది బాగుంటుంది అనమాట. ఈ విధంగా ఒకటి అయితే నేను మేక్ చేసేసాను. దీనికి కావాల్సినవి 2 అనమాట. ఇదే విధంగా జడ టైప్ ఈ విధంగా 2 అనేది అల్లుకోవాలన్నమాట. ఇలా అల్లుకున్న తర్వాత ప్రాసెస్ చెప్తాను. సో స్టార్టింగ్లో కొంచెం నీడిల్ ఏదైతే ఉందో సూది, అది దాంతో అనేది స్టిచ్ చేసేయాలి. చేసేసిన తర్వాత నుంచి మనకి మిడిల్లో అలా లోరియల్స్ అనేది ఉంటాయి కదా, ఆ లోరియల్స్ అనేది చేసుకుంటూ లోరియల్స్ మధ్యలో కూడా మనము కొంచెం అనేది టాకా వేసేసుకుంటే అక్కడ అనేది స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట. లేకుంటే గ్యాప్స్గా కనిపిస్తుంది. లోరియల్స్కి మధ్యలో గ్యాప్స్ అనేవి కనిపిస్తాయి. ఇక్కడ చూడండి, క్లియర్గా చూపిస్తాను. ఇలా కొంచెం అనేది మిడిల్లో కూడా అనేది కుట్టేసుకున్న తర్వాత గుట్ట పూసలు ఏదైతే ఉన్నాయో లోరియల్స్, ఇవి నేను ఒక 7 అనేది ఎక్కించుకున్నాను. మీకు కొంచెం మందంగా కావాలనుకోండి ఒక 10
అలా కూడా ఎక్కించుకోవచ్చు. ఒక 10, 15 అలా. మీకు బాగా థిక్‌నెస్ కావాలి అంటే కొంచెం పెద్దగా ఎలిగెంట్ లుక్‌గా కావాలి అంటే కొంచెం ఎక్కువ అనేది మీరు ఇక్కడ అనేది గుచ్చుకోండి. ఈ విధంగా అనమాట. సో, ఈ విధంగా పెట్టేసిన తర్వాత ఇలా నేను కుట్టేస్తున్నాననమాట. చూడండి స్టిచ్ చేసేస్తున్నాను. ఇదే విధంగా ఈ లోరియల్స్ అనేది పెట్టాను కదా! ఇక్కడ స్టిచ్ చేసిన తర్వాత మళ్ళీ మనము మిడిల్‌లో అనేది ఒకటి టాకాలాగా వేసేయాలనమాట. మిడిల్‌లో కూడా అనేది చిన్నగా ఇలా కొంచెం డిస్టెన్స్‌లో ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. సో, ఇక్కడ కూడా మళ్ళీ ఇంకొంచెం అనేది గ్యాప్ ఇచ్చి, సో, మిడిల్ దానికి ఇంకొంచెం అనేది గ్యాప్ ఇచ్చి మళ్ళీ లోరియల్స్ అనేది ఇలా మనకి ఒక సైడ్‌న ఒక 3, 4 అనేది పెట్టుకోవచ్చు. ఇంకొక సైడ్‌న 3, 4 అనేది పెట్టుకోవచ్చు ఈ లోరియల్ బంచెస్. అలాగే మిడిల్‌లో వచ్చేసరికి మనము హ్యాండ్‌తో చేసాం కదా లాకెట్స్ అనేవి, అవి పెట్టుకోవచ్చు. అవి మీ ఇష్టము. అంటే పెద్దవి చేసుకుని ఒక 3 పెట్టుకోవాలన్నా పెట్టుకోవచ్చు. లేదా 6, 7 పెట్టుకోవాలన్నా పెట్టుకోవచ్చు. అలా ఇది మొత్తం అనేది ఈ విధంగా కంప్లీట్ చేశాను. చూడండి మిడిల్‌లో ఒకటేసాను లోరియల్ తర్వాత. సో, కొంచెం డిస్టెన్స్ ఇచ్చి ఇంకొక చోట అనేది లోరియల్స్ స్టిక్ చేయడానికి పెడుతున్నాననమాట. చూసేయండి, ఈ వీడియోలో క్లియర్‌గా ఉంటుంది. అలాగే మన ఛానల్‌ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మేకింగ్ వీడియోస్ అనేది మీకు ఇంకా వస్తూనే ఉంటాయి. న్యూ డిజైన్స్, న్యూ మోడల్స్ అన్నీ నేను మేకింగ్ వీడియోస్ అనేది పోస్ట్ చేస్తూనే ఉంటాను. అలాగే ఈ కలెక్షన్ ఏదైతే ఉందో బ్యాంగిల్స్ కానీ నేను చేసినవి ఏవైతే ఉన్నాయో ఆ కలెక్షన్స్ కూడా నేను మీకు పోస్ట్ చేస్తాను. అలాగే ఇక్కడ నేను చేసిన రా మెటీరియల్ కనుక మీకు కావాలి అంటే పైన ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. అలాగే మేకింగ్ వీడియోస్ కావాలి అన్న పైన ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. సో, ఈ విధంగా అనేది నాకు 4 వచ్చాయన్నమాట ఒక్కొక్క టైప్‌న లోరియల్స్ బంచ్ అనేది. మిడిల్‌లో అనేది ఏ విధంగా నేను స్టిచ్ చేసేస్తానో చూడండి. ఇలా స్టిక్ చేసుకుంటే సరిపోతుందనమాట. లేదు మీరు బ్యాక్ సైడ్‌న ఏమైనా పిన్ పెట్టి గట్టిగా పెట్టుకుంటామన్నా పెట్టుకోవచ్చు. B7000 గ్లూ అనేది వేస్తే ఈ ఊడటము కొంచెం కష్టమే అనమాట. అంటే త్వరగా ఊడిపోవు, స్ట్రాంగ్‌గానే ఉంటాయి. అంటే మీరు హ్యాండ్‌మేడ్ ఇవి ఈజీగా అనేది ఊడిపోతాయి అని చెప్పేసి మీకేం టెన్షన్ అనేది వద్దనమాట. ఎందుకంటే సో, బయట కూడా మనకి కొన్ని క్లిప్స్ అనేవి గమ్‌తోనే స్టిక్ చేసి ఇస్తారు. కానీ వాటి బేస్ వచ్చేసరికి మీకు మెటల్ ఉంటుంది కాబట్టి సో, అవి డిఫరెంట్‌గా కనిపిస్తాయి. ఇవి బేస్ వచ్చేసరికి థ్రెడ్స్ ఇలా ఉంటున్నాయి కాబట్టి ఇవి డిఫరెంట్‌గా అనేది కనిపిస్తాయి అంతే అనమాట. ఇవి కూడా అనేది ఎక్కువ డేసే ఉంటే మనం యూజ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. సో, ఇక్కడ మిడిల్‌లో అనేది నేను 5 ఫ్లవర్స్ అనేది స్టిక్ చేశాననమాట. ఇలా 5. సో, ఇవి కొంచెం పెద్దగా కావాలన్నా చేసుకోవచ్చు. లేదా ఇలా సింపుల్‌గా కావాలన్నా చేసుకోవచ్చు. సో, మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది. సో, లాస్ట్‌లో మనము ఒక జంప్ రింగ్ అనేది యాడ్ చేయాలి. అంటే 2 సైడ్‌న 2 జంప్ రింగ్స్ అనేది యాడ్ చేసుకుంటే మనకి చైన్ టైప్ హుక్ కావాలి అన్నా లేకుంటే థ్రెడ్ మోడల్‌లో హుక్ కావాలన్నా సో, వీటికనేది అంటే కనెక్టింగ్ ఇచ్చేసుకుంటే సరిపోతుందనమాట ఈ రెండింటికి. లోరియల్‌కిను మనకు బ్యాక్ సైడ్ హుక్‌కి. అందుకని నేను 2 లోరియల్స్ అనేది స్టిక్ చేస్తున్నాను ఇక్కడ. 2 స్టిచ్ చేసేసాను. సో, చూపిస్తాను చూడండి. ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చింది. ఇంకా కొంచెం క్లియర్‌గా చూపిస్తాను ఇది ఎలా వచ్చింది ఏంటి అని చెప్పేసి. సో, ఫైనల్ లుక్ అయితే ఇదనమాట. ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. అలాగే మన ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మేకింగ్ వీడియోస్ అనేది మన ఛానల్లో ఇంకా వస్తూనే ఉంటాయి. చివరి వరకు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.